అమ్మ ఇప్పుడు టీవీకే పార్టీకి లారెన్స్ గారు యాడ్ అవ్వబోతున్నారు, పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. సో అఫీషియల్ గా తన యొక్క ఇన్స్టాగ్రామ్ 15 లక్షలు ఉన్న ఇన్స్టాగ్రామ్ నుంచే డిప్యూటీ సీఎం అని పోస్ట్ తను పెట్టడం జరిగింది. సో వెళ్తే ఎట్లుంటుంది అంటావు? ఇద్దరు కాంబినేషన్ ఎట్లుంటుంది అంటావు? ఇద్దరు కాంబినేషన్ బాగానే ఉంటుంది, కానీ ఇంకా లారెన్స్ మాస్టర్ వెళ్తుండు కాబట్టి ఆయన వెళ్తే ఇంకా మంచి మనిషి, మంచి మనసున్న వ్యక్తి. సినిమా పరంగానే ఆయన డబ్బు కష్టపడి తీసిన డబ్బు వికలాంగులకి ఎంతో మంది సహాయం చేసింది. అంత మనసున్న వ్యక్తి రాజకీయంలో పోవటం మంచిదే, ఎందుకంటే ప్రజలకు మంచి జరుగుద్ది. కానీ డిప్యూటీ సీఎం పదవి కన్నా ఇంకా సీఎం పదవి ఇస్తే మంచిది, కానీ ఇంకా ఆయనకు వచ్చింది. ఓకే అమ్మ, ఇప్పుడు టీవీకే గారు ఒక సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు, లారెన్స్ కూడా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు. సో ఇప్పుడు ఇద్దరు జత కట్టబోతున్నారు. ఈయనకు మంచి పేరు ఉంది, ఈయనకు మంచి పేరు ఉంది. ఎట్లా అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా నువ్వు సీఎం అయితే బాగుంటుంది అంటే సొంతంగా పార్టీ పెట్టుకుంటే బెటరా, ఇక్కడ విజయ్తో చేతులు కలపడం బెటరా? ఆయన సొంతంగా పార్టీ పెట్టినా కూడా సీఎం అయినా బాగుంటది, కలిపినా కూడా మంచి వ్యక్తి, చేతులు కలిపినా కూడా ఈయన మెజార్టీ ఎక్కువ కదా, ఎక్కడున్నా మంచి చేస్తాడు కదా. అందుకని రాఘవ లారెన్స్ గారు కదా, ఆయన ఎక్కడున్నా కూడా మంచి పనే చేస్తాడు. ప్రజలకు మంచి చేసే మనస్తత్వం ఉంది, మానవత్వం ఉంది కదా, అందుకని మంచిగా చేస్తాడు ఆయన. గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు, కిడ్నీ సంబంధించి, క్యాన్సర్ సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అవును. సో ఎలా ఉండబోతుంటావు? ఆయన సినిమా పరంగా కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రజలకు దానం చేసిండు. ఎందుకంటే వికలాంగులుగా చాలా మంది కష్టపడుతుంటే చూసి వాళ్ళని చేరదీసి చాలా వరకు దానం చేసిండు. అట్లాంటి వ్యక్తి ప్రజల్లోకి వచ్చి నాయకుడు అయితే ప్రజలకు ఇంకా సేవ చేస్తాడు కదా. నేను అదే చెబుతున్నా, ఇప్పుడు విజయ తలపతి గారు అయింది కానీ ముఖ్యమంత్రి ఏనైనట్టయితే ఇంకా బాగుండేది అంటున్నా నేను. డిప్యూటీ సీఎం కన్నా కూడా సీఎం అయితే బాగుండేది, ఎందుకంటే ఆయన మీద ఈయనకి ఇంకా మంచి పెద్ద మనసు ఉంది. ఈయన కన్నా ఆయనకి ఎక్కువ ఉంది, అది సరిపోదని చెబుతాను నేను ఆయన అభిమానిగా. ఇద్దరు ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉందమ్మా? రాఘవ లారెన్స్ గారికి ఉంది. ఈయనకి నువ్వు తలకాయ ఊపినా ఏది ఊపినా ఈయన మంచి వ్యక్తి, ఈయన సేవ చేసిండు. ఈయన కనపడదు ప్రజలకి, ఆయన కనపడలే. కాకపోతే ఆయన లక్కు మంచి మనసు, ఆయనకు మంచి మనసు లోపల ఉండొచ్చేమో గానీ ఆయన ప్రజలను ఎన్నుకోవచ్చు. కానీ ఆయన ఇప్పటి నుంచి ఆయన పరిపాలన చేసే విధానం తెలిస్తే అప్పుడు చెబుతా, కానీ ఆయన ముందే గెలుచుకుండుగా మనసులు. ఇప్పుడు రాఘవ లారెన్స్ కి రాజకీయ అనుభవం లేదు, వచ్చి రాగానే డిప్యూటీ సీఎం అంటే అది వర్కౌట్ అవుతుంటామా? రాజకీయ ఇప్పుడు మనసులు ఏం అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ పేద ప్రజల పట్ల సాయం చేసే అనుభవం ఉంది. అది చాలు. వ్యక్తిగతంగా మనసులు కష్టపడుతుంటే చూడలేడు, ఆయనకున్న దాంట్లో దానం చేసి సాయం చేయట్లేదా? మరి అది రాజకీయ నాయకుడి లక్షణాలు కాదు. వ్యక్తిగా ఒక శక్తిగా దేవుడిగా ఉన్న లక్షణాలు. అట్టాటి దేవుడు ప్రజలకు వస్తే ప్రజల పరిపాలిస్తే మంచిదే కదా, మంచిగా జరుగుద్ది కదా. అందుకని నేను పోస్టర్ పవన్ కళ్యాణ్ అన్నతో పాటు రాఘవ ఇప్పుడు లారెన్స్ గారికి కూడా అదే బిరుదిస్తున్నా. ఈయన పవర్ స్టార్ అయితే ఆయన చిన్న పవర్ స్టార్. ప్రజలకు సాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే మరో పవర్ స్టార్ అవుతారు. అందుకని నా సపోర్ట్ ఎక్కువ రాఘవ లారెన్స్ గారికి. ఆయన నాకు పలకరాట్లేదు, ఆ పదం నన్ను తిట్టారు, కానీ ఆయనకి ఎక్కువ. డిప్యూటీ సీఎం కన్నా సీఎం పదవే ఎక్కువ ఆయనకి, ఎందుకంటే ప్రజలకు ఎక్కువ సాయం చేయడానికి ఉంటది. కాకపోతే ఈయన అయిండు, ఆయనకి చిన్న పదవి అని అంటారు. ఆ చిన్న పదవి ఇచ్చినా కూడా కోట్లాది మందికి ఆయన సాయం చేస్తాడు. ప్రజలకి, పేద ప్రజలు ఎక్కడున్నారా అని ఎతికి సాయం చేసిన వ్యక్తి. అదే రాజకీయంలోకి వస్తే ఇంకెంతమందికి సాయం చేస్తాడు. అందుకని వస్తే మంచిదేనని నేను చెబుతున్నా.